గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, తెలుగులో అయితే చక్రవడ్డీ అంటారండి. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అడిగే ప్రాబ్లమ్స్ ని మనం వితౌట్ యూజింగ్ ఫార్ములా ఎలా సాల్వ్ చేయాలి, విత్ ఇన్ లెస్ టైమ్ లో మనం ఎలా సాల్వ్ చేయాలో ఈ క్లాస్ లో చూస్తామండి. సో జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, చేయడం చాలా కష్టం అని ఫీల్ అవుతారు. చాలా మంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ని వదిలేస్తారు కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ప్రాబ్లం వచ్చిందంటే చాలా మంది స్కిప్ చేస్తారు. బట్ మనం వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా, సో ఎటువంటి ఫార్ములాస్, లెంతీ ప్రాసెస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చండి. ఓకేనా? సో మీరు ఈ వీడియోని క్లారిటీగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేశారంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మనం క్లాస్ లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. సో చాలా కేర్ఫుల్ గా వినండి, మీకు చాలా ఈజీగా ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో జనరల్ గా మనకి ఈజీ ప్రాబ్లమ్స్ సో సాల్వ్ చేస్తారు. సో నేను అటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్పట్లేదండి. సో కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి, సో అటువంటి ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైందంటే సో రిమైనింగ్ ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14.2/7%. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 14.2/7%. టైం ఎంత అండి? 3 years. టైం 3 years. అమౌంట్ ఎంత ఇచ్చారు? 15,360 రూపీస్. 15,360 రూపీస్. అయితే మనకి ఏం కావాలండి? ప్రిన్సిపల్ కావాలి. ఓకేనా? సో మనం ఇక్కడ ఎటువంటి కాన్సెప్ట్ మనం డిస్కషన్ చేయట్లేదండి. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఇది మాత్రం డిస్కస్ చేస్తాం. కాబట్టి మీరు కాన్సెప్ట్ మాకు తెలియదు అనే ఫీల్ అవ్వద్దండి. సో కాన్సెప్ట్ తెలియకపోయినా మనకి అడిగే టెర్మినాలజీ ఇదే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14.2/7%, టైం 3 years, అమౌంట్ ఇచ్చారు, మనకి ప్రిన్సిపల్ కావాలి. అంటే ఎక్కడైనా మనం ఇంట్రెస్ట్ తీసుకున్నామంటే ఎంతకి తీసుకున్నామనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా? ఇది అమౌంట్ అంటే విత్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీతో కలిపి మనం రిటర్న్ చేసే అమౌంట్ ఈ 15,360. మనం ఎంతకి ప్రిన్సిపల్ అంటే మనం ఎంతకి అప్పు తీసుకున్నామో ఆ అప్పు అండి. ఓకే, సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తాం. సో జనరల్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ క్వశ్చన్స్ అన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అడిగే క్వశ్చన్స్ అండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ కి ఫార్ములా ఏంటి? P × 1 + R/100 అండి. ఓకేనా? సో అమౌంట్ కి ఫార్ములా ఇది. మనం అమౌంట్ కి ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ కి ఫార్ములా ఏంటండి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా? అసలు ప్లస్ వడ్డీ, మొత్తము ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. బట్ ఈ ఫార్ములాస్ కానీ మనం అప్లై చేసామంటే చాలా టైం తీసుకుంటుంది, అట్ ది సేమ్ టైం డిఫికల్ట్ గా కూడా ఫీల్ అవుతామండి. సో డోంట్ యూస్ ఎనీ ఫార్ములాస్. ఓకే, సో మనం ఎలా చేయాలి అంటే చూడండి, ఎలా చేయాలో చూడండి. 14.2/7% కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 14.2/7%. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పర్సంటేజ్ లో ఉన్న దాన్ని ఫ్రాక్షన్ ఫామ్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకే, పర్సంటేజ్ లో ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఫ్రాక్షన్ ఫామ్ లోకి అంటే భిన్నం రూపంలోకి మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలో మీరు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ కానీ వింటే క్లియర్ అవుతుందండి. నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను. 14.2/7% ని 1/7 గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? 14.2/7% ని 1/7 గా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ కూడా ఎలా రాసుకోవచ్చు అంటే పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ లో మనం క్లారిటీగా డిస్కస్ చేస్తామండి, నో ప్రాబ్లం. సో ప్రస్తుతానికైతే 14.2/7% ని 1/7 గా రాసుకోవచ్చు. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలంటే డినామినేటర్ ని న్యూమరేటర్ కి యాడ్ చేయండి. డినామినేటర్ ని న్యూమరేటర్ కి యాడ్ చేయండి. 7 + 1 ఎంత అండి? సో 8 బై ఈ డినామినేటర్ అలాగే రాసుకోండి ఫ్రెండ్స్. డినామినేటర్ అలాగే రాసుకోండి. క్లియర్? నెక్స్ట్ ఏం చేయాలంటే హోల్ పవర్. సో టైం ఎంతైతే ఉందో ఆ వాల్యూని పవర్ లో రాసుకోండి. ఓకే, టైం ఎంతైతే ఇచ్చారో దాన్ని పవర్ లో రాసుకోండి. ఎంత? 3 ఉంది కాబట్టి క్యూబ్, 2 ఉంటే 2 రాసుకుంటాం, స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్.
8 క్యూబ్ ఎంత అండి 512. 7 క్యూబ్ ఎంత అండి 343. 7 క్యూబ్ 343 అండి. సో ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలండి. డినామినేటర్ లో ఉండేది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, డినామినేటర్ లో ఉండేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, ప్రిన్సిపల్ ని రిప్రజెంట్ చేస్తుంది. న్యూమరేటర్ లో ఉండేది అమౌంట్ అవుతుందండి. ఓకే, డినామినేటర్ లో ఉండేది ప్రిన్సిపల్, న్యూమరేటర్ లో ఉండేది అమౌంట్ అవుతుంది. మరి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఈ న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ అంతే కదండి. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ మైనస్ చేస్తే మనకు వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 512 మైనస్ 343. ఓకేనా, సో ఈ వాల్యూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గా మనం అనుకోవాలండి. క్లియర్ కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. మనకి ఇచ్చింది ఏంటి, అమౌంట్. అంటే 512 అనేది 15,360కి ఈక్వల్ అయితే ప్రిన్సిపల్ ఎంత అండి 343 కదా. 343 అనేది ఎంత అవుతుంది. ఓకే, సో ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఒక్క స్టెప్ కానీ మనం కరెక్ట్ గా చేసామంటే, చేయగలిగితే మనకు ఆన్సర్ చాలా ఫాస్ట్ గా వస్తుందండి. ఓకే, సో 512 అనేది 15,360 అయితే 343 ఎంత. సో 512 15,360 ఎన్ని టైమ్స్ అండి, 512 into 3 15 36 అవునా, 5 3s 15 1536. పక్కన 0 ఉంది కూడా 0 పెట్టుకుంటాడు. సో 343 కూడా ఏం చేయాలండి, ఇంటూ 13 చేయాలి. 343 కూడా ఏం చేయాలి, ఇంటూ 13 చేయాలి. చేస్తే ఎంత, 3 3s are 9, 3 4s are 12, 3 3s are 9, 1 10. ఓకే, సో 10,290 రూపీస్ అండి, 10,290 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ క్లియర్ అర్థమైంది కదండి. సో మన ఎగ్జామ్ లో ఇదంతా రాయమండి, మీకు అర్థం అవ్వడం కోసం నీట్ గా ఎవ్రీ స్టెప్ రాశాను. మన ఎగ్జామ్ లో ఏం చేస్తామండి, డైరెక్ట్ గా చేస్తాము. 14 2/7% అంటే 1/7. 1/7 అంటే 8/7 హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ ఎందుకు, టైం 3 కాబట్టి పవర్ లో 3 వచ్చింది. 8 క్యూబ్ ఎంత 512. 7 క్యూబ్ ఎంత 343. వాడు ఇచ్చింది ఏంటి, అమౌంట్ కాబట్టి న్యూమరేటర్ ఇది 15,360 అయితే ప్రిన్సిపల్ ఇది ఎంత అవుతుంది అన్నాడు. దీనికి ఇది ఎన్ని టైమ్స్ అండి, 3 టైమ్స్. సో పక్కన 0 పెట్టుకోండి. ఇది కూడా ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ చేయాలి, అంటే 30 టైమ్స్ చేయాలి. 343 into 30 ఎంత అండి, 10,290 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, మన ఎగ్జామ్ లో చేయాల్సింది జస్ట్ ఇది ఒకటే అండి. ఎగ్జామ్ లో చేయాల్సింది ఏంటి, జస్ట్ ఆ స్టెప్ చేస్తే మనకు సరిపోతుందండి. మీకు అర్థం అవ్వడం కోసం ఇంకా 2 ప్రాబ్లమ్స్ చెప్తానండి, మీకు క్లారిటీగా కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మీకు ఏదో కొంచెం అర్థమైంది కదండి. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దామండి, మీకు ఇంకా కొంచెం క్లియర్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16/2/3%. 16/2/3%. టైం వచ్చి 2 years అండి, టైం 2 years. అమౌంట్ ఎంత ఇచ్చారు, 19,600 రూపీస్. 19,600 రూపీస్ అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. అవునా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ హౌ మచ్ అన్నాడు. సేమ్ ప్రాసెస్ అండి, 16/2/3 ని ఫ్రాక్షన్ ఫామ్ లో ఎలా రాసుకోవచ్చు అంటే 1/6 గా రాసుకోవచ్చు. ఓకేనా, 1/6 గా రాసుకోవచ్చు. 1/6 ని ఏం చేయాలి, నెక్స్ట్ డినామినేటర్ ని న్యూమరేటర్ యాడ్ చేయాలి. 6 + 1 ఎంత అండి 7. ఈ డినామినేటర్ అలాగే రాసుకోండి, 7/6 అండి, 7/6. నెక్స్ట్ పవర్ లో ఎంత రాసుకోవాలండి, టైం 2 years కాబట్టి పవర్ లో 2 రాసుకోండి. ఇప్పుడు 7 square 49, 6 square 36. సరిపోయిందా. ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటి, అమౌంట్ ఇచ్చాడు. అంటే 49 becomes 19,600. అయితే మనకేం కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ అంటే ఎంత అండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. 49 లో 16 పోతే ఎంత అండి 13. సో 13 అనేది ఎంతకి ఈక్వల్ అన్నాడు. ఓకేనా, 13 అనేది ఎంతకి ఈక్వల్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 49 తో ఎన్ని టైమ్స్ పోతుంది ఇది, 49 తో 196 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్ పోతుంది. పక్కన 2 zeros ఉంది కాబట్టి 2 zeros పెట్టుకోండి. ఓకే, అంటే ఇంటూ 400 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది కూడా ఏం చేయాలి, ఇంటూ 400 చేస్తే ఆన్సర్ వస్తుంది. 13 4 ఎంతండి
52 పక్కన 2 జీరోస్ పెట్టుకోండి. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 5200 రూపీస్ అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం మీకు క్లియర్ అయింది కదండి కాన్సెప్ట్. సో ఈ ప్రాసెస్ లో చేస్తే మనకి ఆన్సర్ ఇంకా ఫాస్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్. సో రెగ్యులర్ ప్రాసెస్ కానీ మనం ఫాలో అయ్యామంటే టైం తీసుకుంటుంది, ఆన్సర్ వస్తుంది కానీ టైం తీసుకుంటుంది. సో ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సో లెంతీ ప్రాసెస్ లో మనం ఫాలో అవ్వకూడదు ఫ్రెండ్స్. క్లియర్ కదండి. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము? ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ క్వశ్చన్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లో అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ లో అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫైండ్ ద అమౌంట్ విచ్ శ్యామ్ విల్ గెట్ ఆన్ 4096 rupees if he gives it for 18 months at 12.5% per annum, interest being compounded half yearly. ఓకే, సో ఇంట్రెస్ట్ అనేది జనరల్ గా ఇయర్లీనే ఉంటుంది, అవునా, మెన్షన్ చేయకపోతే. కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ 2 క్వశ్చన్స్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ తీసుకున్నాం, పర్ యానం అని తీసుకున్నాం అండి. సో బట్ థర్డ్ క్వశ్చన్ ఏం చేశారు, పర్టికులర్ గా మెన్షన్ చేశారు, హాఫ్ ఇయర్లీ అని మెన్షన్ చేశారు. హాఫ్ ఇయర్లీ అని మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే, చూడండి, హాఫ్ ఇయర్లీ మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే చెప్తాను చూడండి. మనం ఏం చేసుకోవాలి, హాఫ్ ఇయర్సే కౌంట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడండి? 4096 రూపీస్, 4096 రూపీస్. ఓకేనా. టైం ఎంత అండి? టైం ఎంత? 18 మంత్స్. టైం ఎంత అండి? 18 మంత్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5%. 12.5%. ఓకేనా. ఇది ఎంత అండి? పర్ యానం. ఓకే, ఇక్కడ చూడండి, టైం చూడండి, ఇంతకుముందు ఇయర్స్ లో ఉంది, ఇప్పుడు వచ్చే కాడికి మంత్స్ లో ఇచ్చారు. మంత్స్ లో ఇచ్చినా కూడా మనం ఇయర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలండి. సో హాఫ్ ఇయర్లీ వాడు ఇచ్చింది ఎలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హాఫ్ ఇయర్లీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ కి ఎంత, సెకండ్ హాఫ్ ఇయర్ కి ఎంత, థర్డ్ హాఫ్ ఇయర్ కి ఎంత, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు 18 మంత్స్ లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటుందండి? సో హాఫ్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? 6 మంత్స్. సో 18 మంత్స్ లో ఎన్ని 6 మంత్స్ ఉంటుంది? 3 6 మంత్స్ ఉంటుంది. ఓకేనా. 6 హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటుంది. కాబట్టి టైం ఎంత అనుకోవాలండి? టైం ని 3 గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 12.5% ఏం చేయాలి? ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే 1/8 అవుతుంది. ఓకేనా. 12.5% ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే 1/8 అవుతుంది. ఈ 1/8 అనేది ఏంటి? పర్ యానం కి. 1/8 అనేది పర్ యానం కి, అంటే 1 ఇయర్ కి 1/8. మనకి ఏం కావాలి? హాఫ్ ఇయర్ కి కావాలి. ఓకేనా. అది ఇచ్చింది హాఫ్ ఇయర్ కాబట్టి మనం కూడా హాఫ్ ఇయర్ కి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 1/8 లో హాఫ్ ఎంత అండి? 1/8 లో హాఫ్ ఎంత? హాఫ్ అంటే ఇంటూ 1/2 చేస్తే 1/16. ఓకేనా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 1/16. మనం అన్నిటినీ కూడా ఇచ్చిన డేటా మొత్తాన్ని కూడా హాఫ్ ఇయర్ లో కన్వర్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కన్వర్ట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో టైం అనేది 3 హాఫ్ ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్ కి 1/8, హాఫ్ ఇయర్ కి 1/16. ఓకే, సో ఫైనల్ గా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 1/16. ఇది కావాలి మనకి. సో నెక్స్ట్ ఏం చేయాలండి? డినామినేటర్ ని న్యూమరేటర్ కి యాడ్ చేయండి. 16 + 1 17/16. పవర్ లో ఎంత రాసుకోవాలి? టైం 3 కాబట్టి 3 రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 17 క్యూబ్ ఎంత అండి? 17 క్యూబ్ ఎంత అంటే 17 × 17 × 17. 16 క్యూబ్ ఎంత అండి? 16 క్యూబ్ అంటే మీనింగ్ ఏంటి? 16 × 16 × 16. ఓకే, ఓకే ఫ్రెండ్స్, 17 క్యూబ్ ఎంత అంటే 4913. 4913. 16 క్యూబ్ ఎంత అంటే 4096. 4096 అండి. ఈ న్యూమరేటర్ ఏంటండి? అమౌంట్. ఈ డినామినేటర్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది, అవునా. వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. సో 4096 అనేది 4096 ఈక్వల్. వాడు ఇచ్చింది 4096. మనకు వచ్చింది కూడా 4096. ఎన్ని టైమ్స్ అండి?
ఇది 1 టైం. మనకేం కావాలి, అమౌంట్ కావాలి కాబట్టి ఇదే కదా అమౌంట్. సో ఇది దేనికి ఈక్వల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 1 టైం అయితే ఇది కూడా 1 టైమే అండి. అంటే 4913 ఇంటూ 1 4913 రూపీస్. ఓకేనా. సో అమౌంట్ ఎంత అండి, 4913 రూపీస్. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. చూసారా, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకి ఒకటే ప్రాసెస్ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఫ్రాక్షన్ ఫామ్ లోకి రాసుకోవాలి, న్యూమరేటర్ డినామినేటర్ ని యాడ్ చేయాలి, ఇయర్స్ ఎన్ని ఉంటే దాంతో పవర్ చేసుకో, పవర్ లో రాసుకొని అది చేసుకున్నామంటే మనకు ఆన్సర్ అనేది సింగిల్ స్టెప్ లో వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థం అవ్వడం కోసం నేను ప్రతి స్టెప్ రాసానండి. మీకు ఎగ్జామ్ లో మీరు ప్రతి స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ వాల్యూ రాసుకునేయచ్చండి. డైరెక్ట్ గా ఈ వాల్యూ రాసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఎలా వస్తుందంటే బై ప్రాక్టీస్ అండి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే సబ్జెక్ట్ అనేది అంత స్ట్రాంగ్ గా మైండ్ లోకి ఎక్కుతుందండి. ఓకే ఫ్రెండ్స్, సో ఒక్కసారి వీడియోని బాగా కేర్ఫుల్ గా వినండి, సబ్జెక్ట్ ని బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.